జగన్మోహన్ రెడ్డి ఓదార్పు చేస్తా అంటున్నాడు. ఏదైతే వాళ్ళ క్యాండిడేట్స్ ఏదవుతున్నారో భారీగా ఓడిపోయారు కాబట్టి చేస్తున్నాడు అంటున్నాడు. నేనేం అడుగుతున్నా అంటే జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ గారు కానివ్వండి, అలాగే అమర్నాథ్ గౌడ్ గారు కానివ్వండి, వీళ్ళెందుకు అంటే ఎందుకు వెళ్ళి వాళ్ళకి సానుభూతి చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు అంటే ఆయన డాక్టర్కి ఎంత వేధించారు ఆయన గవర్నమెంట్లో. కేవలం ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ లేవు, మాస్కులు లేవు అని కేవలం ఒక హైయర్ అథారిటీకి జస్ట్ చెప్పడంతోనే ఈయన ఎంత పెద్దగా ఛాలెంజ్ చేసుకొని ఆయన చనిపోవడానికి కారణం కూడా వైసీపీ గవర్నమెంట్. ఎందుకు విమర్శించలేదు? ఎవరు మంత్రి కూడా వెళ్ళలేదు, కనీసం అక్కడ లోకల్లో ఉన్న ఎమ్మెల్యే కూడా వెళ్ళలేదు. కాబట్టి ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడు? పాదయాత్ర అంటున్నాడు. ఆల్రెడీ ఏంటంటే ఇచ్చిన గిఫ్ట్గా ఇచ్చేసాడు ఆయనకి, నవరత్నాలు గిఫ్ట్ ఆయనకి ఇచ్చేసారు. ఇంకేం చేస్తాడు? వచ్చి ఆల్రెడీ మీకు సెంట్రల్ నియోజకవర్గంలో అలాగే చేశాడు. ఏమైంది? ప్రజలు ఏం చేశారు? కొట్టారు రాయేసి. ఇప్పుడు కూడా అక్కడ ఏంటంటే అక్కడ సానుభూతిగా ఆయనకి తగ్గాలి, ఓటింగ్ శాతం తగ్గాలి ఆయనకి. అక్కడ ఏదో నష్టం జరిగింది కాబట్టి మళ్ళీ అక్కడ ఏమైంది? ఇంకా భారీగా మెజారిటీ వచ్చింది. ఇలాగ ప్రతి నియోజకవర్గంలో తిరగడంతో టీడీపీకే లాభం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి వాళ్ళు రాయి కొడుతుంటే ఆయనకి కూడా ఎంత సానుభూతి అనేది ఉండేదనేది ప్రజల్లో కూడా తెలిసిద్ది. అది అంటే ఇప్పటికీ చాలా ఆరోపణలు చేస్తున్నారన్న. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేడు అని చెప్పి అంటున్నారు. ఏం చెప్తారు? అంటే చంద్రబాబుకి అతనితో పోల్చే ఇదే లేదు. చంద్రబాబు అనేది ఏంటంటే 4వసారి ముఖ్యమంత్రిగా అధికారంలో తీసుకున్నారు. ఈరోజు ఆయన ఎజెండా ఒకటే ఏంటంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 30 ఏళ్ళు వెనకాల వెళ్ళిపోయాం మేము. ఈ ప్రభుత్వంలో ఏంటి మెయిన్గా కావాల్సింది ఏంటి? మనకి జాబ్స్ కావాలి. జాబ్స్ 20 lakhs జాబ్స్ చూపిస్తా అన్నాడు ఒకటి. ఇంకోటి ఏంటంటే అమరావతి 1 state 1 capital కావాలి. దాని గురించి మొదటి రోజు నుంచే అక్కడ అమరావతి ఏదైతే అభివృద్ధి లాస్ట్ టైం నుంచి ఏదైతే స్టాప్ అయిపోయిందో వర్క్, అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. ఆ అపార్ట్మెంట్స్ అయినా అనుకోండి, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది దాని గురించి వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈయన కేవలం డెవలప్మెంట్ ఎక్కడ చేశాడు? కేవలం అతని ప్యాలెస్లో, అతని ఇల్లు, అతని బాత్రూము, అతని బెడ్రూము, అతని ఫర్నిచరు, కేవలం ఈ స్టేట్ యొక్క ఆదాయాన్ని అతని ఇంట్లో పెట్టుకొని చూపించుకున్నాడు జనాల్ని. అర్థమవుతుందా? అలాగే రిషికొండ ఏం చేశాడు? కొండను నరికేసాడు. ఆయన సగం కొండని నింగేసి ఆయన కేవలం అతని స్వార్థం కోసం అతని ప్యాలెస్లు కట్టుకోవడం తప్ప రాష్ట్ర ప్రజలకి ఏం చేశాడు? రేపు ఏదో ఓదార్పు యాదవ్ వస్తా అంటున్నాడు, ఇదే మేము ఆయనకు ముందు పెడతాం. ఈ ప్యాలెస్లు కట్టుకోవడానికి నువ్వు వచ్చావా? లేదా ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని ప్రజల యొక్క తీర్చడానికి వచ్చాడా? ఇదే అతనికి నిందలిస్తాము. అతనికి కంపల్సరీ ప్రజలు బుద్ధి చెప్తారు. మనం చెప్పడం అవసరం, ప్రజలే బుద్ధి చెప్తాడు. తొందరగా రామనండి.